కొంచెం ఎదరికి వెళ్తే ఇది ఇంకోటి తెగిపోతుంది. ఇది ఇంకా టైం బాగుంది. ఎత్తు అయింది అంతే, ఎత్తుతుంది, దిగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్. మన దరిద్రం ఈ రోజు ఎలాగ ఉందంటే ట్రాక్ అయితే తెగిపోయింది కోస్తుండగానే. ఇంకా బాగుంది మన టైం అయితే. ఇంకా ఏ బాడల్లోనో తెగి ఉంటే నాకు తంటాలు పడాల్సి వద్దును. ఇప్పుడు ఈ ట్రాక్ తీసేసి ఇప్పుడు షోరూమ్ దగ్గర అయితే పాత ట్రాక్ అయితే ఉందంట, తీసేసి అదైతే పట్టుకొస్తాం. అందరికి 4-5 రోజులు వాడాలి ఇది ఆ ట్రాక్ అయితేని. ఇదైతే వారంటీకి అయితే ఇచ్చాం, కొంచెం టైం పడుతుందంట 5 రోజులు ఎంతోని. ఆ కొత్త ట్రాక్ వచ్చింది అనుకోండి బిగించచ్చు. ఆ షోరూమ్ దగ్గర కొంచెం పాత ట్రాక్ ఉంది కదా, అదొక 5 రోజులు అలా నడుస్తుంది. అది నడిస్తే అందంగా నడిపించేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాక్ కొనాలంటే ఇప్పుడు 60,000 గట్ట అవుతుంది. ఎందుకు డబ్బులు వేస్ట్ అని అలా చేస్తున్నాం. ఇంకా మన డ్రైవర్లు అయితే జేకి అయితే పెడుతున్నారు కింద. జేకి పెట్టి ట్రాక్ అయితే తీయాలి. ఇంకోండి ఎక్కడ తెగిందో చూపిస్తున్నాను చూడండి. 2 లెగ్ అయితే ఊడిపోయినాయి ఇక్కడ చూడొచ్చు మీరైతే. ఇది ఇంకా టైం బాగుంది, ఇది మొత్తం తెగిపోవాలి అసలు. ఇదిగోండి కొంచెం ఉంది అంతే ఇక్కడ గ్రిప్పు. కొంచెం ఎదరికి వెళ్తే ఇది ఇంకోటి తెగిపోతుంది. ఇది ఇంకా టైం బాగుంది. మన ట్రాక్ పట్టుకెళ్దామని ట్రాక్టర్ అయితే వస్తుంది, అక్కడ దారిలో దిగిపోయింది. మీకు చూపిస్తున్నాను పదండి. 2 వీల్డ్ మళ్ళీని వాళ్ళ దిగిపోయింది. దిగబెట్టేసి అయితే వెళ్తున్నాడు పాపం. ఇదిగోండి బండి దిగిపోయింది. ఇంక రాలేక వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాడు. అయ్యో గొట్టు మీద సగం ఇలా వంకరగా పెట్టాడు, అందుకోసం దిగిపోయినట్టుంది. ఇది చూడండి వంకరగా పెట్టేసాడు బండిని అందుకు. అయ్యో ఇది పార తెచ్చి గొట్టు కొడితేనే కానీ బండి రాదు నాకు తెలిసి. గొట్టు కొట్టాలి ఇది. 1 సైడ్ పెట్టేసిన మూల ఒక గేపుగా అయిపోయింది, లేకపోతే వచ్చేది నువ్వు స్ట్రైట్గా ఉంటే. నేను ట్రై చేసి చూడన్నా, ఎందుకులే మళ్ళీ ఎక్కువ దిగిపోయింది అనుకోండి లేని తొంట అంతా పడాలి. ఇప్పుడు మళ్ళీని బండి కూడా మంద కూడా కాదు. మన బండి ఏమైందంటే ట్రాలీ పెట్టేసి ఉంది, మిషన్ ట్రాలీ. ఎందుకులే అని ఇది తెచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఈ ట్రాలీ మీద లోడ్ చేసుకుని ట్రాక్ని షోరూమ్ పట్టుకుని వెళ్ళాలి. అక్కడ పార్ట్ ట్రాక్ ఉంది చూసారా, అది పట్టుకు రావాలి మళ్ళీని. అది తెచ్చిన తర్వాత ఈరోజు బిగిచ్చేస్తే టైం వచ్చి ఎంత అవుతుంది, ఇప్పుడు 5 అవుతుంది టైం వచ్చి. ఒకవేళ తెచ్చేసి బిగిచ్చేస్తే రాత్రి 12 వరకు కోయొచ్చు. ఎంత టైం అవుతుందో మరి, ఇంకా తీయలేదు. ఎంత టైం అవుతుందో చూద్దాం మరి. ఇప్పుడు గుణపం అయితే పట్టుకుని వెళ్తున్నాం, ట్రాక్టర్ వస్తుందేమో చూద్దాం. అక్కడ కొట్టయితే కొట్టేస్తాం. ఓనర్ చూస్తాడో తీయొద్దని చెప్తున్నాడు పాపం. ఏం చూడలే అని చెప్పా. వన్ సైడ్ పట్టేసిందే. అక్కడ ట్రై చేయమన్నాడు, నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం ఆగండి వస్తుందో లేదో బండి. రాలేదు, ట్రై చేశాను. కొంచెం కొట్టేదే కొట్టాలి, కొంచెం కొడితే వచ్చేస్తుంది. ఇంకా టేప్ కొట్టేదే కొట్టేసాము. ఈ టేప్లో కూడా కొంచెం పట్టుకుంటుంది అంతే. ఈ టేప్ కొట్టి కొట్టేస్తే వచ్చేస్తుంది. దాని గురించి వెనక్కి వెళ్ళట్లేదు. వెనక్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అదిగోండి ఎదర్ టైర్ అయితే పట్టేసింది గొట్టుకి, అందు గురించి వెనక్కి వెళ్ళట్లేదు. ఇది ఇప్పుడు ట్రై చేద్దాం చూడండి. నేను లాగుతాను, ఎలా వస్తుంది చూడండి బండి. ఇప్పుడు
ఇప్పుడు ఈ ట్రాక్టర్కి వెనకాల బార్లు ఉన్నాయి చూసారా, ఆ బార్తోనైతే మిషన్కి వెనకాల పెట్టి ఎత్తుతాం. జేక్ పవర్ అయితే సరిపోతలేదు దానికి. ట్రాక్టర్ ట్రాలీ కట్ చేసి దానికి పెద్ద వెనకాల మిషన్ పెడదాం. ట్రాలీ వచ్చి దీంట్లో ఉంది కదా పొలంలోని, కట్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. అవ్వట్లేదు, ఎక్కడ చూసినా మట్టే దిగిపోతుంది ట్రాలీ కిందకి. స్టాండ్ కానీ దిగిపోయింది అనుకోండి, తర్వాత పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాం మనం. ట్రై చేస్తున్నాం గడ్డేసి గట్టనే అవుతుందేమో కిందకి. పదాన్ని ట్రాలీ అయితే కట్ చేస్తాము, ఇంజిన్ పట్టుకుని అయితే వెళ్తున్నాం మిషన్ దగ్గరికి. అది కూడా మిషన్ అక్కడ ఉందిలే పక్కనే. నడుపుతా భలేగా ఉంటుంది. మనకు ముందు ఉంటే చూసారా, అది ఇచ్చేసాము నెంబర్ ప్లేట్ రాక. అది నడపడానికి భలేగా ఉంటుంది, పవర్ స్టీరింగ్. అది కంఫర్టే వేరు. ఇదేనేమా మిషన్ అయితే చాలా మటుకు ఎత్తింది పైకి, మొత్తం పైకి అంటూ ఎత్తింది. కింద డౌన్ చేయాలంట. డౌన్ కरू జంజీ. మళ్ళీ పెడుతున్నాం పైన, దానిపైన బార్ పైన గుట్కా వేసి ఎత్తుతాం. ఇప్పుడు చూద్దాం, ఆగండి. ఎత్తు అయింది అంతే, ఎత్తుతుంది, దిగుతుంది. అది వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అవుతుంది. లెగుతుంది లెగుతుంది, చేతు पहुँच के जाल रहे फिर आके कहीं करूँ ना सोल रहे पहुँच के आले कहीं सोल स्टैंड అయితే పెట్టేస్తున్నాం ఇంకా స్టాండ్ లోగే దియో స్టాండ్ లోగే దియో షోరూమ్ స్టాండ్ వచ్చి షోరూమ్ నుంచి అయితే తెచ్చాము. అదే మీకు ఒడియా అయితే రాదు, తెలుగు వచ్చి కాబట్టి నేను అదే మర్చిపోయి చెప్తున్నాను. మీకైతే ఒడియా వచ్చి నైట్ 12 ఒడిశాలో ఉన్నాం కాబట్టి దానికోసం టైం అయింది. ఏమైంది అనేది రేపటి వీడియోలో చెప్తున్నాను, చూడండి. మన మొబైల్లో అయితే ఛార్జ్ లేకపోతే వీడియో అయితే తీయలేదు నేను. అంటే చాలా టైం అయిపోయింది, నిన్న 12 అయిపోయింది మాట మొత్తం ట్రాక్ అన్నీ తీసేటప్పటికి. ఇది షోరూమ్ నుంచి అయితే ఒక ట్రాక్ అయితే తెచ్చాం ఇప్పుడు కొత్తదే. ఈ ట్రాక్ అయితే బిగించబోతున్నాం ఇప్పుడు, కొత్త ట్రాకు. అంటే నిన్న పాతది ఇస్తారని చెప్పాను కదా, పాతది అయితే బాగోలేదంతా, మళ్ళీ అది ఊడిపోయిందంటే చాలా కష్టమని ఇది కొత్త ట్రాక్లు అయితే ఉండివి. కొత్త ట్రాక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పట్టుకుని అయితే వెళ్దాం అక్కడికి. అయితే ట్రాక్ బిగించేసాక మీకు చెప్తాను. ఏమనుకోకండి, నేనైతే ఛార్జ్ లేకైతే వీడియో అయితే చేయలేదు నేను దాని గురించి. ఎలాగో ట్రాక్ అయితే ఇప్పాం కదా, అందుకు టెన్షన్ రోలర్ కూడా గ్రీజింగ్ అయితే చేసేసాము. మళ్ళీ 250 గంటలకి అయితే దీన్ని గ్రీజింగ్ చేయాలంట. మన ఏపీ వెళ్ళినప్పటి నుంచి దీన్ని గ్రీజింగ్ చేయలేదు, ఇంకా ఇప్పేసి అందుకే గ్రీజింగ్ కూడా చేస్తాం. ఇంకా ఈ దెబ్బకే ఇది పోయిందంటే మళ్ళీ 6000 ఖర్చు ఎంతో పడుతుంది ఇప్పుడు మళ్ళీ. అందుకే ఇంకా ఇప్పేసి మొత్తం చేసేసాం. ఇంకా పదండి అయితే మనం అయితే మిషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా ట్రాక్ పట్టుకుని. అక్కడ మొత్తం ఇప్పుడు బిగించాలి, ఏ టైం అవుతుందో తెలియదు. ఇప్పుడు కొత్త ట్రాక్ అయితే పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్షం కదా, మేఘాలు అయితే బాగోలేదు. కొత్త ట్రాక్ అయితే చూస్తాం. కొత్త ట్రాక్ అయితే మొత్తం పెట్టేసాం. చాలా టైం అయితే పట్టింది కొత్త ట్రాక్ పెట్టడానికి. పైన చూడండి, వాతావరణం అస్సలు బాగోలేదు. ఇంక వెళ్ళిపోతున్నాం మేమైతే. ఉరుములు కొట్టేస్తున్నాయి. ఇంక రేపటి నుంచి అయితే కోత అయితే మొదలు పెడతాం అంతే. మరి రేపటి వీడియోలో కలుద్దాం. ఉంటా గాయ్స్, బాయ్ బాయ్.